నీళ్ళు ఇచ్చారు కానీ సో ఇంప్లిమెంటేషన్ అని లేదు. స్కూల్స్ పరంగా అయితే బాగానే చేశారు లాస్ట్ గవర్నమెంట్. సో ఈ గవర్నమెంట్ కూడా అదే రన్ చేస్తుంది. బట్ ఏంటంటే ఆయన చేస్తాడు కానీ ప్రతి దాని మీద ఆయన మార్క్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే మన అలా మార్క్ ఉండదు. సో అందరం గవర్నమెంట్ నుంచే చేస్తున్నాము, ఇది మీ డబ్బు మీరు అడిగి చేయించుకోండి అని అంత ఇదైతే జరుగుతుంది అన్నమాట. అది థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సార్. మామూలుగానే ఉంది, నార్మల్ బాగానే ఉంది. అప్పుడేమో అసలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుకుంది. ఇప్పుడేమో కొద్దిగా పర్లేదు బాగానే ఉంది, లైన్లోకి వస్తుంది. ఇప్పుడే బాగుందనే కదా అంటున్నాను. అప్పటికిప్పుడు మారిపోయిందంటే అప్పుడేం జనం దగ్గర అదే మనీ ట్రాన్స్ఫర్ కాలేదు. ఇప్పుడేం బాగానే మామూలుగా నార్మల్గా ట్రాన్స్ఫర్ అవుతుందని. వస్తే మళ్ళీ తేడా పడతాం. కాకపోతే ఆయన కొన్ని పథకాలు ఇచ్చాడు కానీ పథకాలు వరకే కాదుగా, మనం కూడా డెవలప్ అవ్వాలి కదా. ఇప్పుడు నా లెక్క ప్రకారం చెప్తాను, మేము ఫస్ట్లో అసలు ఏమి లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి వేరే ఊరి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఉండా కొంత స్థిరపడ్డాం. అట్లా స్థిరపడాలంటే నువ్వు 10,000 ఇస్తే సరిపోదుగా. మా పిల్లలకు కానీ ఉద్యోగాలు కావాలి కదా. అది నేను వ్యవసాయం చేస్తుంటా, మా పిల్లలు ఏమో చదువుకున్నారు. కానీ ఇప్పుడు అదే పోయినసారి కనుక డెవలప్ అయినట్టు ఇప్పుడు మా పిల్లడు బీటెక్ చదువుకున్నాడు, మా పిల్లడికి జాబ్ వచ్చేది కదా అని కొంత నాకు తెలిసినంత నాకు చేస్తారని అనుకుంటున్నాం. చూద్దాం, ఇప్పుడే కదా, ఇప్పుడు 10 నెలలు అయింది, కొద్దిగా కదులుతున్నారు కదా, చూద్దాం. అది 10 నెలలు అంటారా. ఇప్పుడు భూముల రేట్లు కొద్దిగా కదిలినాయి. ఏది ఇక్కడ రాజధాని ఎన్నికలకే కానీ ఏదైనా కానీ కొద్దిగా కదిలినాయి. మళ్ళీ కొంత ఇప్పుడు వాళ్ళు వేసేదల్లా మాకు రైతుల వరకే ఇన్పుట్ సబ్సిడీ వేశారు. మామూలుగా పంటలు అదే ఓట్లు కొని మళ్ళీ ఎమ్మడే డబ్బులు 24 గంటల 48 గంటల్లోనే 24 గంటలు పడుతున్నాయి. నాకే పడ్డాయి, మరి ఎవరికో కాదు. మళ్ళీ గ్యాస్ బండ్లు ఇస్తున్నారు కదా. ఇవన్నీ కాకుండా ఇవన్నీ కాకపోయినా కొంత ఇప్పుడు అది వరకు ఇసుక దొరికేది కాదు. ఏది సన్నగా మా బట్టలు చేసుకోవాలంటే ఇల్లు చిన్న ఇల్లు వేసుకోవాలన్నా కానీ ఇసుక దొరికేది కాదు. ఇప్పుడు మామూలుగానే దొరుకుతుంది కాబట్టి మామూలుగా వస్తుంది. అంటే మనం ఇంతవరకు చేయలేదు, మా బట్టలు చిన్న వాళ్ళు చేస్తున్నారు కదా, తక్కువగానే వస్తుంది అంటున్నారు. అది ఎందుకు నేను చేయనప్పుడు వాళ్ళు చేశానని చెప్పడం తప్పు కదా. ఒక రాజధాని కూడా లేదు కదా. 3 ముక్కలాట అన్నాడు, కరెక్టే కాదంటలా. కానీ 3 సార్లు ఏడాసాట డెవలప్ చేయాలి కదా. ఏడా చేయకుండా ఏడ పడేసి ఏదో చేస్తున్నాను డబ్బులు వేస్తున్నా అంటే కాదు, కుదరదు. డబ్బులు అంటే ఇప్పుడు కొంతమంది చేయమల్లా కూడా ఉంటారు, అటనే వాళ్ళకి వేస్తున్నావు వేయట్లేదంటలా. కానీ వేసినందువల్ల నీకు ఉపయోగం ఏంది? మన ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉండట్టుకుంటావు. ఇప్పుడు 10,000 ఇస్తావు, ఒక నెల వాడుకుంటాం, తర్వాత ఇక్కడ ఏముండదు. మళ్ళీ నా అభిప్రాయం పర్వాలేదు. అధికారంలోకి వచ్చారంటే తేడా పడతాం అనేది. పట్టించుకోవట్లేదు బాబు గారు. ఆయన ప్రభుత్వంలో సంక్షేమాలు చేశాడు. కాకపోతే ఒడ్లు కొంటాం 3 సంవత్సరాలు ఏమీ లేదు. ఇట్లాగే ఇప్పుడు 3 సంవత్సరాల్లో కొన్నది ఏమీ లేదు, పెద్దగా ఇదే లేదు. ఆ రేటు 1100 కూడా అమ్మిన రోజులు ఉంటాయి 3-4 ఏళ్ళు. తర్వాత లాస్ట్ ఏడు మాత్రం రేటు పెంచాడు, పెంచలేదని అంటే లాస్ట్ ఏడు మాత్రం ఇది ట్రాన్స్పోర్ట్ ఇచ్చాడు, పెంచాడు. రెడ్ బుక్ పరిపాలన అంటే ఇప్పుడు ఏమో కాజీ అయిపోతే మరి బయటకు రావచ్చు. ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను తీసుకెళ్ళి జైలు వెళ్ళారుగా, చేస్తారా? ఇప్పుడు నేనే ఉన్నా, మామూలుగా వస్తున్నా. ఇప్పుడు నేను ఏదైనా రాంగ్ రూట్ వస్తేనో అప్పుడు ఎవరైనా పోలీసులు పట్టుకెళ్తారా, లేకపోతే మామూలుగా వస్తే నన్ను చేయలేరుగా. తప్పు చేస్తేనే కదా చేసేది. సరే తప్పు చేయలేదు, మీకేమైంది ఎదుర్కోవచ్చు కదా. నేను మామూలుగా నేను రాంగ్ రూట్ రాలేదంటే అర్థంగా తిరగచ్చు కదా, నేనేం చేయలేదని వెళ్ళొచ్చు కదా. పథకాలు ఇస్తారో ఇప్పుడు పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా మనకి పిల్లలకు ఉద్యోగాలు ఇస్తే చాలు కదా అని నా అభిప్రాయం. లోకేష్ గారు పర్వాలేదు చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికి ఏంటంటే అది వరకు రోడ్లన్నీ గుంటలుగా ఉన్నాయి, ఇప్పుడు రోడ్లు మామూలుగా ఇదేంటి. మా ఊరికి అది వరకు నీళ్లు ఇస్తే వాసనగాను మురికిలుగా ఉండేవి, ఇప్పుడు బాగానే వస్తున్నాయి. వాటర్ ఇది కుళాయి నీళ్లు మాత్రం బాగానే వస్తున్నాయి.
ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం? ఉం? ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం మాత్రం బాగానే ఉంది. మళ్ళీ ఇదే వస్తుంది కదా? మళ్ళీ ఇదే వస్తేనే మనం ఇంకా ఇది హైదరాబాద్ లాగా డెవలప్ అవుతాం. లేదనుకుంటే ఇక అది జనం, అది మనం అని చెప్పేది కాదు కదా. జనం మామూలుగా అదే మసాలా బండి అమ్ముకుంటాం. లోకేష్ గారు ఇక్కడ బండి ఇచ్చారు. ఆయన పుణ్యం అంటే బేరం అమ్ముకుంటున్నాను, హ్యాపీగా ఉంటున్నాను. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నెంబర్ 1 అన్ని రకాలుగా పింఛన్లు కానీ అన్ని రకాల పథకాలు కూడా చేస్తున్నారు. ఇంకా చేయాల్సి ఉన్న నిదానంగా చేస్తారు. ఒకేసారి అన్ని అవ్వవు కదండి, నిదానంగా చేస్తారు. నెంబర్ 1 దాంట్లో నో డౌట్. గత 5 సంవత్సరాలు వచ్చి ఇప్పుడు నెంబర్ 1గా ఉందండి. ఇప్పుడు అసలు ఏ క్లాస్ ఉంది. నేను అప్పుడు బాగాలేదు. అసలు రోడ్లు ఎట్లా ఉన్నాయి చూశారు కదా మీరు. 5 సంవత్సరాలు రోడ్లు బాగున్నాయి. ఇప్పుడు రోడ్లు కూడా నెంబర్ 1 చేశారు. ఇప్పుడు లోకేష్ గారికి మంగళగిరి గెలిచాడు, ఆయన మంత్రి అయ్యాడు. ఇప్పుడు మా మంగళగిరి కూడా నెంబర్ 1గా చేస్తున్నారు. ఇప్పుడు మనం రాత్రి చూసారు టీవీలో ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేస్తున్నారు. పంపిణీ చేశారు, రాత్రి చూసి నేను టీవీ నెంబర్ 1. జగన్ గారు ఏం చేశారు లోకేష్ గారు? జగన్ గారు లోకేష్ గారు చేశారు. ఇక్కడ మంగళగిరి అండి ఇప్పుడు రాత్రి ఇళ్ల పట్టాలు చేశారు. ఊళ్ళో రోడ్లు కూడా బాగు చేశారు. రోడ్లు కూడా నెంబర్ 1గా చేసుకొచ్చారు. అప్పుడు కూడా గత ఎమ్మెల్యే చేశాడు కాదంటే, కానీ ఇప్పుడున్న పరిస్థితి అన్ని ఆగినవి కూడా చేసుకొస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదంటారు? చేసిందండి, వాళ్ళు చేసింది వాళ్ళు చేశారు. ఏదైనా ఇప్పుడు వీళ్ళు చేసేది ఇప్పుడు చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ ఏదైనా ఆగిపోయినా చూసారా, అప్పుడు చేయని ఉన్న చూసారా, అవి చేసుకోవాలి. జగన్ గారు మరి పథకాలు రక్షణ పథకాలు ఎందుకు ఎవరండి పథకాలు? ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ టైంలో కూడా ప్రకటించారు అన్ని చేస్తామన్నారు, కానీ నిదానంగా చేస్తాం. ఇప్పుడు ఈ భారం అంతా ఉంది కదండి, ఈ అప్పుడు భారం అంతా ఉంది కదా, మరి ఎన్ని చేసుకురావాలి, నిదానంగా చేస్తారని నమ్మకం ఉంది. దాని గురించి ఇక ఆలోచన అవసరం లేదు, డౌట్ లేదు. ఎంతమందికి ఇస్తామన్నారు ఏదండి మోడీ బాబు అని చెప్పేసి లేదు, వస్తాయి ఇస్తారు. కాకపోతే ఏంటంటే డబ్బు ప్రాబ్లంగా ఉండి ఆగారు, అవి సమకూడగానే చేస్తారు. అది ఇప్పుడు కార్డులు ఇక్కడ ఈకేవైసీ చేయిస్తున్నారు. ఈకేవైసీ ఎందుకు వేస్తున్నారు? ఎంతమంది పిల్లలు ఉన్నారని చూస్తున్నారు. అది చేస్తారు, ఏం డౌట్ లేదు. జగన్ గారు బాగా మంచి పని చేశారు కదా, సంక్షేమ పథకాలు చేశారండి, కాదు చేయలేదంటలేదే, చేశారు. అయితే ఇప్పుడు ఆ ఉన్న పథకాలు కొన్ని చేయని ఆగితే చేశారు. ఆయన చేసుకొస్తున్నారు, ఒకటి చేసుకొస్తున్నారు. జగన్ గారికి చంద్రబాబు గారి తేడా ఏంటంటే, చంద్రబాబు గారు అంటే సీనియారిటీ అండి. ఆయన సీఎంగా చేశాడు 15 సంవత్సరాలు. ఆయన సీనియారిటీ ఉంది. ఇది ఆ సీనియారిటీ వల్ల ఉండటం వల్ల జనం కూడా కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. ఎందుకు పట్టించుకోవట్లేదు అండి అంటాం వరకు, ఎందుకు పట్టించుకోవట్లేదు రైతులు ఏమండి? లేదు, పట్టించుకోకపోతే ఇప్పుడు ఇట్లా ఉంటామండి. అప్పుడు చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత 4,000 పింఛన్ ఇస్తాను, 4,000 ఇచ్చేసాడు. ఇప్పుడు పట్టించుకోకపోతే ఏం చేస్తారు చెప్పండి? జగన్ గారు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా? ఏం అప్పుడు సంగతి. అప్పుడు ప్రస్తుతానికి కూటమి గవర్నమెంట్ నెంబర్ 1గా చేస్తారు. అది ఇదే